పౌర్ణమి సందర్భంగా భక్తులతో పోటెత్తిన సాయిబాబా ఆలయాలు. దేశవ్యాప్తంగా గురు పౌర్ణమి వేడుకలు సందర్భంగా ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో సాయిబాబా ఆలయాన్ని భక్తులతో పోటెత్తాయి. తెల్లవారుజాము నుంచి భారీ సంఖ్యలో భక్తులు సాయిబాబా ఆలయానికి చేరుకొని సాయిబాబాని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం వేకువజాము నుంచే షిరిడి సాయిబాబా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ధర్మకర్త డాక్టర్ జేబీ నారాయణ మాట్లాడుతూ తమ తండ్రి హయాం నుంచి షిరిడి సాయిబాబా ఆలయంలో పూజ నిర్వహిస్తూ ప్రతి ఏటా భక్తుల సహకారంతో గురు పౌర్ణమి వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా కూడా గురు పౌర్ణమి వేడుకల సందర్భంగా దాదాపు 10,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశామని, కావున ప్రతి భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ మొక్కుల్ని చెల్లించుకోవాల్సిందిగా ఆయన తెలిపారు. పోలీస్ శాఖ వారు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక బందోబస్తులో కూడా పాల్గొన్నారు. ఈరోజు గురు పౌర్ణమి. మరి ఈ గురు పౌర్ణమి సందర్భంగా బద్వేల్ రోడ్లో గల శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం నందు ఈ వేడుకలను ఘనంగా నిర్వర్తిస్తా ఉన్నాము. మరి ఉదయం తెల్లవారుజామున 3:30కు మరి ఇక్కడ మొదలు పెట్టాము. అలాగే 9 గంటలకి మరి సాయి సత్యవ్రతం జరుగుతూ ఉంది. సాయి సత్యవ్రతం అయిన అనంతరము మరి సాయిబాబా హారతి, మధ్యాహ్న హారతి అయిపోయిన తర్వాత 10,000 మందికి మరి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి సహకరించిన గిద్దలూరు గ్రామ ప్రజలకు, అలాగే మరి రాజకీయ నాయకులకు అందరికీ, మరి సాయి భక్త మండలికి పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఉదయం 4 గంటల నుంచి మరి బాబా దర్శనానికి ఈరోజు మరి ఇంత విరివిగా జనం వస్తా ఉన్నారంటే మరి ఆయన పట్ల ప్రజలకి ఎంత నమ్మకము, గౌరవం ఉందో, మరి వారు కోరుకున్న కోరికలు నెరవేరడం వల్లనే మరి ఈరోజు ఎంత ఘనంగా మేము నిర్వర్తిస్తా ఉన్నామని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తాను.